యేసయ్య దగ్గర శిష్యులు వచ్చి ప్రార్థన నేర్పించయ్యా అని అడిగారు. ఏం నేర్పించమని? ఏమంటే మనకు కూడా ప్రార్థన చేయడం రానప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ఏమని అడగాలి? ప్రార్థన నేర్పించడంలో ది బెస్ట్ ఎవరంటే దేవుడి కన్నా గొప్పగా ఎవరు నేర్పించారు? అప్పుడు అందుకని శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళయ్యా నా ప్రార్థన నేర్పించవా అన్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా మంచిది కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? చెప్పండి గట్టిగా. ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని గదిలించేసిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన ద్వారా రాష్ట్రాలు గదిలిపోయినాయి ఉన్నాయి. ప్రార్థన ద్వారా రాజ్యాలు గదిలిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు జీవితంలో చాలా మంచిది వాళ్ళు కోరుకున్నారు. ఏమో తెలుసా? మాకు ప్రార్థన గట్టిగా నేర్పించయ్యా. ఏమండి, మనందరికీ కూడా ఫస్ట్లో ప్రార్థన చేయడం వచ్చిన వాళ్ళం ఏం కాదు. వచ్చిన వాళ్ళం ఎవరు కూడా కాదు. కానీ మన రోజు దేవుడు తన కృపతో నేర్పించబట్టి వాక్యాలు నేర్చుకొని మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా నాకు ప్రార్థన చేయడం రాదు, కానీ నిజంగా ఆశ ఉంటే నేను ప్రార్థన నేర్చుకోవాలి అని ఆశ ఉంటే మీరు ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఒకటే అడగండి, ప్రభా నాకు ప్రార్థన చేయడం నేర్పించవా? ప్రైజ్ ది లార్డ్. నేను మాట చెప్పనా? ప్రార్థన చేయడం నేర్పించవా ప్రభా అని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుణ్ణి, వెంటనే పరిశుద్ధాత్ముడు మనకు వచ్చి సహాయం చేస్తాడట. చెప్పనా సత్యము కానీ మూల్గులతో ప్రార్థించి ఆరాధించే కృపని పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఇస్తాడని చెప్పిన మాట ప్రకారం ఆయన మనకి నేర్పిస్తాడట. ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడు? నేర్పిస్తాడు ప్రార్థన చేయడం. శిష్యులు వాళ్ళ జీవితంలో వాళ్ళు అడిగిన గొప్ప విషయం ఏంటి తెలుసా? మా ప్రార్థన నేర్పించాయా. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి బండి నేర్చుకోవాలనే తెగ ఆశ ఉంటుంది. దాన్ని ఎలాగైనా నేర్చుకుంటారు, సాధిస్తారు. కారు నేర్చుకోవాలని కొంతమందికి ఆశ ఉంటుంది, నేర్చుకుంటారు, సాధిస్తారు. కొంతమందికి ఆర్ట్ గీయడం చాలా ఇష్టం, అది నేర్చుకోవడం కష్టం, నేర్చుకుంటారు, సాధిస్తారు. లేకపోతే ఇంకా మొన్న రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అనిపించింది ట్రైన్స్ ఎలా నడుపుతారో ఏంటో అసలు ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి నడిపితే బాగుండు అని అనిపించింది. మనకి ఇచ్చేస్తారు కదా ఇంజిన్ మరి. అయితే అనిపిస్తే నేను వెంటనే ఆ రోజు 12 అయింది రాత్రి, నాకు దాటిపోతుంది టైము, ట్రైన్ అలా లేట్ అవుతా ఉంది. సరే అని కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నా. టక్కన మన వాక్యం మన గ్రూప్లోకి వస్తే దాన్ని షేర్ చేస్తూ ఉన్నా. ఎందుకు ఖాళీ కూర్చొని షేర్ చేస్తుంటే ఒక రైల్వే డ్రైవర్కి నేను షేర్ చేశాను. షేర్ చేయగానే టక్కన బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వెంటనే కాల్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటే ఎక్కడ ఉన్నారంటే విజయవాడ స్టేషన్లో ఉన్నాను, ట్రైన్ చాలా లేటు, కొన్ని గంటలు లేటు అంటే. అవునా సరే ఒక్క నిమిషం ఆగండి, నేను డ్యూటీలో వస్తున్నాను అని చెప్పి వచ్చానండి. వచ్చి బండి మీద ఎక్కించుకొని లోపలికి వాళ్ళ షెడ్లో తీసుకొని వెళ్ళిపోయి ఒక పర్మిషన్ లెటర్ రాసి, నేను మా బ్రదరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ మాకు, ఈయన దయచేసి ట్రైన్ ఎలా నడుపుతారో చూపిస్తాను అని తీసుకెళ్ళారు లోపలికి. అసలు నేను చిన్న ఆశపడ్డా, అవి ఎలా నడుపుతారో ఏంటో, ఎందుకంటే నా ముందు ఇంజిన్ బోగిలు కలుపుతున్నారు. అసలు ఈ ట్రైన్ ఎలా నడుపుతారో చిన్న ఆశ. ఆ చిన్న ఆశ వెంటనే చూడండి, జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మొత్తం దేవుడు సెట్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళాము. ఎలాగంటే నా హృదయం చాలా సంతోషం, ఫస్ట్ టైం ట్రైన్ ఇంజన్లోకి ఎక్కుతున్నాను అని లోపలికి ఎక్కి లోపల ఆ బ్రదర్ వెంటనే ట్రైన్ ఆన్ చేశారు. బ్రదర్ ఇది రిలీజ్ చేస్తే ట్రైన్ మూవ్ అవుతుంది, ఇది రిలీజ్ చేస్తే ఇది చేయాలి, లైట్లు ఇవ్వాలి, సిగ్నల్ ఇవ్వాలని ఇంజన్లోకి ఎక్కి అన్నీ చూపిస్తా మూవ్ చేస్తున్నారు, వెనక్కి తీసుకొస్తారు, మూవ్ చేస్తున్నారు, వెనక్కి తెస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత నన్ను లోపలికి ఇంజన్ లోపలికి తీసుకుని లోపల స్పెషల్ ఒక డోర్స్ ఉంటే డోర్స్ లోపలికి ఎవరు వెళ్ళరు. మనం కరెంటు వాడితే మహా అయితే కరెంట్ ఒక 2 kV 3 kV వాడతాం మన చర్చికి. ఇది 3 phase కాబట్టి 3 లైన్లు వస్తాయి ఈ చర్చికి కరెంట్. లోపలికి వెళ్ళి చూస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందండి దాంట్లో ట్రైన్లో. ఆ ట్రాన్స్ఫార్మర్ నేను చూడంగానే నాకు అనిపించింది ఇది చాలా మోస్ట్ డేంజరస్ కదా అన్న. అంటే అవును బ్రదర్ చాలా డేంజరస్, ఇది దగ్గరకు కూడా వెళ్ళకుండా మెష్ చేసేసారు, ఇలాగ లోపల కంచె చేసేసారు లోపల. ఆ డోర్ తీసుకొని చాలా రేర్గా వెళ్తారు, అందరూ వెళ్ళరు దాంట్లోకి. ఆ స్పెషల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం వెళ్తారు. అక్కడ 3 ఐరన్ ముక్కలు ఇలా ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళి ఒకవేళ ఎవరన్నా కనుక జస్ట్ ఆ వేలుతో ఇలా టచ్ చేస్తే మనిషి ఇంకా బూడిద తప్ప ఏం మిగలదు. అంత భయంకరమైన, నా అంచనా ప్రకారం ఒక
250 kV ఉంటుందేమో అనుకుంటున్నాను నేను అంచనా ప్రకారం. బ్రదర్ ఏదో చెప్పారు కదా, నాకు గుర్తులేదు నిజంగా. అనిపించింది చూడండి, ఆ లోపల అప్పుడు నాకు అనిపించింది దేవుని సృష్టి ఎంత గొప్పది నిజంగా. దేవుడు ఎంత జ్ఞానం ఇస్తే వీళ్ళు ఇలా చేయగలుగుతున్నారు. బ్రదర్ ఇది ఓల్డ్ మోడల్ ఇంజిన్ బ్రదర్. తర్వాత తీసుకెళ్ళారు నెక్స్ట్ ఇంకో ఇంజిన్లో తీసుకెళ్ళి రీసెంట్గా వచ్చిన ఇంజిన్ బ్రదర్. తర్వాత 2022-23లో కొత్తగా వచ్చి 3-4 ఇంజిన్లు మార్చి చూపిస్తున్నారు. లోపలికి తీసుకెళ్ళి చూపిస్తే బ్రదర్, నేను ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్కి నేనేం చేయాలి తెలుసా, వెళ్ళి అక్కడ ఆ ట్రైన్ ఇంజిన్ నేను జాయిన్ చేయాలి, నేను వెళ్ళాలి అని ట్రైన్ చూస్తే బ్రదర్ నా ట్రైన్ లేట్. సరే అన్నారు, నేను యాక్చువల్ డ్యూటీలో మీరు ఎక్కకూడదు, లోపలికి రాకూడదు, కానీ నేను స్పెషల్ పర్మిషన్ తీసుకున్నా రండి అన్నారు. మూవ్ చేస్తూ ఉంటాయండి, జస్ట్ ఒక రిలీజ్ ఇలా చేయగానే బ్రదర్ అన్నారు, మీరు ఒకసారి ట్రై చేస్తారా? నేను అన్న ట్రై చేస్తే ఏమీ లేదు, 160 స్పీడ్ తక్కువ నడపం నేనని చెప్పాను. ప్రైజ్లో అంటే సరే అని చెప్పి జస్ట్ ఆయన ముందుకు తీసుకుని వెళ్ళారు. ముందుకు తీసుకెళ్ళాక బ్రదర్ దీన్ని ఇలా ఆన్ చేయండి అంటే కొంచెం ఆన్ చేయగానే కదిలింది. ఎక్కలేదు సంతోషం. అక్కడ తర్వాత ఇది నొక్కండి, నొక్కితే బాగుంటుంది, ఇంకా ముందుకు వెళ్తారు, ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్తుంది, ఇంకోసారి ఇలా అనమన్నారు, ఫాస్ట్ వెళ్ళింది. అనిపించింది జస్ట్ మనసులో, ప్రభా ఇంజిన్ ఎలాగ దీన్ని నడుపుతారు, ఎలా జాయిన్ చేస్తారు అని అనుకుంటేనే ఆశ తీర్చావు ప్రభా. నేను ఒక మాట చెప్పనా, దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి అని ఒక్క ఆశ మనకుంటే దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి ఆత్మ సంబంధమైన ప్రార్థన దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా పాస్టర్ గారు ఇంజన్లోకి ఎక్కారని చెప్పమాట, ఆయన ఉద్యోగం పోతుంది మళ్ళీ. ప్రైజ్ లార్డ్. చూడండి, గమనించండి, ఈరోజు వాక్యం మనం ఒక చిన్న లోకములో ఒక చిన్న వాహనాన్ని నడపడానికి ఆశ పడితేనే దేవుడు ఆశ తీరుస్తే, ఇక్కడ చూడండి శిష్యులకి ఒక ఆశ కలిగింది. ఏంటో తెలుసా, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు రాదు, ప్రార్థన మాకు నేర్పించవా? నేను మార్చకున్నా, వాళ్ళ జీవితంలో ది బెస్ట్ వాళ్ళు కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? గట్టిగా పక్కన వాళ్ళు చేయించి బెస్ట్ కోరుకో దేవుని దగ్గర అని చెప్పండి. ఒకసారి ముందు వెనకాల చేతులు ఇచ్చి దేవుని దగ్గర బెస్ట్ కోరుగా అని చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, ది బెస్ట్ దేవుని దగ్గర మనం కోరుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం కోరుకుని, ఈ పరలోక ప్రార్థనలో మనం చాలాసార్లు నేర్చుకున్నదే. పరలోక ప్రార్థనలో మనం చూస్తుంది ఫస్ట్ పరలోక సంబంధమైంది చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? పరలోకమందున్న, ఇది పరలోక సంబంధమైంది. తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడును కాక. నీ నామం అంటే దేవుడికి సంబంధించింది. మూడోది నీ రాజ్యము, గట్టిగా చెప్పండి. తర్వాత నీ చిత్తము ఏంటంట, ఇవన్నీ దేవునికి సంబంధించింది. చూడండి, మన జీవితంలో కూడా దేవునికి సంబంధించింది ఏది కోరుకున్నా ది బెస్ట్గా ఇస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఏది కోరుకున్నా ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయడం కానీ, ఆయన ఏది అడిగినా ఎలా అడగాలి తెలుసా? ది బెస్ట్, మంచిది అడగాలి. ఎలా అడగాలి? గట్టిగా. ఎవరన్నా బండి అంటే మన బండి లేదు, ప్రభా ఈ బండి నాకు ఇచ్చేయ్యా అంటే ఇవ్వడం, ఇలాంటి బండి ఇవ్వయ్యా అంటే ఇస్తాడు. ప్రైజ్లో వాళ్ళ ఎన్ని కావాలి. చూడండి, శిష్యులు వాళ్ళ లైఫ్లో చాలా మంచిది కోరుకున్నారు వాళ్ళు దేవుని దగ్గర. ఏంటి తెలుసా? ప్రభా ప్రార్థన చేస్తూ నీతో మాట్లాడే కృప ఇవ్వయ్యా. అసలు ఎంతకన్నా దేవునితో మాట్లాడే అవకాశం అసలు ఎంతకన్నా మంచిది ఎక్కడ కూడా గట్టిగా లేదు. వాళ్ళు మాకు ప్రార్థన నేర్పించువా. యేసయ్య ఫస్ట్ ప్రార్థన నేర్పించలా. ఫస్ట్ ఏమి నేర్పించలా? ప్రార్థన చేసేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని చెప్తూ వచ్చారు. ఫస్ట్ చూద్దాం 5వ వాక్యంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండమాకండి. ఎలా ఉండమాకండి? గట్టిగా. కొంతమంది మైక్ ఇస్తేనే బలంగా ఉద్యమం వచ్చేస్తుంది ప్రార్థనలో. మైక్ లేకపోతే మామూలుగా ప్రార్థన చేసి ముగించేస్తారు. ఇక్కడ రాయబడిన ఒక మాట చూద్దాం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండమాకండి. వేషాన్ని ధరించిన వారిలాగా ఉండమాకండి. ఫస్ట్ ప్రార్థన నేర్పించాల, ప్రార్థనకి సంబంధించిన కొన్ని క్రమాలు నేర్పించాడు యేసయ్య. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, వాళ్ళు మాకు ప్రార్థన నేర్పించమంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ముందు దాన్ని ఎలా చేయాలో తెలుసుకోండి. ఎలా చేయాలో చెప్పండి గట్టిగా. ట్రైన్ ఎక్కేటప్పుడు కనీసం ట్రైన్ ఎలా ఎక్కాలో దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. అది తెలుసుకున్నాక ఏం చేయాలి చెప్పండి. బస్సు మనది, మనందరిది. దీన్ని శుభ్రపరచి దీన్ని శుభ్రంగా ఉంచాలని రాసి ఉంటుంది. మనదే, మనందరూ దాన్ని ఫ్రీగా ఎక్కేసేచ్చా. హలో, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, దానికి కొన్ని నియమాలు క్రమాలు ఉన్నాయి.
ట్రైన్ మనది, మనందరిది. చూడండి, ఆ మాటలు రాస్తే అది మనకు ఉచితంగా, మా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతాను ట్రైన్ డ్రైవర్ అంటే ఊరుకుంటాడా? హలో, బస్సు డ్రైవర్ నేను డైరెక్ట్ మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నాది మనందరిదనంతగా అంటే కుదరదు. కొన్ని నియమాలు ఉన్నాయి. ట్రైన్ ఎక్కాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, బస్సు ఎక్కాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, ప్రార్థన చేయాలంటే కూడా యేసయ్య కొన్ని నియమాలు నేర్పిస్తున్నాడు. ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేషధారలాగా ఉండ మాకు. నీ ప్రార్థన అనేక మందికి వినబడాలని, నీ ప్రార్థన ఇదిగో అనేక మంది వినబ్బా నువ్వేం ప్రార్థన చేస్తావు తెలుసా, సూపర్ అని 10 మంది మెచ్చుకుంటే వాళ్ళకి సంతోషం లోపల. కొంతమందికి అదొక లోపల అదొక ఆనందం. ఏంటి తెలుసా? నువ్వు అసలు ఎలా ప్రార్థన చేస్తావో తెలుసా అంటే వీళ్ళకి ఎక్కడ లేదు సంతోషం. అవునవును, నేను ప్రార్థన చేస్తే నిన్ను జరిగినవి తెలుసా. ఒక ఆయన స్టేజ్ మీద ఒకసారి వాక్యం చెప్తూ, నేను అనేక మందిని స్వస్థపరిచా, నేను అనేక మందిని బాగు చేశా, నేను అనేక మందిని అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయాడట. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి వరకు వాడుకున్న ఆయన్ని అలా వదిలేసి వెళ్ళిపోయాడట. అన్నీ అర్థమైపోయింది, దేవుడు వాడుకోవట్ల, నేను నడిపించే పట్ల, వాక్యం నడవట్ల. వెంటనే మైక్ అలా పెట్టేసి వెళ్ళిపోయాడంట గదిలోకి, ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయింటారు. ప్రభా ఏంటయ్యా వెళ్ళిపోయాను నన్ను వదిలేసి, అన్నిటికీ నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసి నేను ప్రార్థన చేస్తే అంటున్నావు, ఇక మాదేమి లేదా? నేను మాట చెప్పనా, మనల్ని ఇక్కడ నిలబెడుతుంది దేవుడే, పోషిస్తుంది దేవుడే, నడిపిస్తుంది దేవుడే, హల్లెలూయా, అన్నిట్లో సహాయం చేస్తుంది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. మన నోటి నుంచి దేవుడికి మహిమనిచ్చే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, నువ్వు వేషధారులాగా ఉండు మాకు. లోపల కూడా చిన్న ఫీల్ కూడా రాకూడదు. ఏమో తెలుసా, నేను ప్రార్థన చేస్తే చాలా జరిగిపోతాయి, నా ప్రార్థన చాలా గొప్పగా ఉండాలి. మనుషుల ముందు కాదు మన ప్రార్థన. అసలు మన ప్రార్థన అంటే ఏంటి అంటే, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఆ ఒక్కటే మన మనసులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి, మీరు వేషధారులాగా ఉండబాకండి. కొంతమంది చూడండి ప్రార్థన బాగా ఉజ్జీవంగా మైక్లో బాగా చేస్తారు ప్రార్థన, బయటికి వెళ్తే నోటి నిండా బూతులే. దాన్నే వేషధారణ అనేది. ప్రార్థన చేసేటప్పుడు చూడండి, గమనించండి, ఒకవేళ నువ్వు బాగా ప్రార్థన చేసే వ్యక్తి మొదట నీ భర్తకు లోబడి, నువ్వు స్త్రీలు ఎవరన్నా కూడా నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు నిజంగా లోబడతారు. ప్రార్థన చేసేవాళ్ళు నీ దగ్గర ఉన్న వాళ్ళు మోసం చేయరు. ప్రార్థన ఉన్నవాళ్ళు వేషధారణ చేయరు. యేసయ్య అన్నాడు, మీరు ముందు ప్రార్థన చేసేటప్పుడు ముందు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అది తెలుసుకోవాలి. యెరూషలేములో ఒక గోడ ఉంటుంది ఇలాగా. ఆ గోడ దగ్గరికి వెళ్ళి చాలామంది చేతులలో పెట్టి ప్రార్థన చేస్తారు. గడిచిన సంవత్సరంలో కర్ణాటక సీఎం గారు కూడా వెళ్ళి ఒక పేపర్ రాసి ఆ పేపర్ ఆ గోడలో పెట్టి చేతులు పెట్టి ప్రార్థన చేసి వచ్చారంటే ఏమో తెలుసా, అయ్యా నన్ను సీఎంగా చేయవా అని. అక్కడ చాలామంది నిజంగా హృదయపూర్వకంగా చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళ ప్రార్థన బలంగా ఉండాలని కేకలేస్తా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అలాంటి వారు అనేక మందిని యేసయ్య చూశాడు కాబట్టి ఆయన అంటాడు, అయ్యా మీరు ప్రార్థన చేసేది దేవునికని మర్చిపోవద్దు, హృదయపూర్వకంగా. ఎలాగా? గట్టిగా 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 హృదయపూర్వకంగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో మాట్లాడుతున్నాని మర్చిపోద్దు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు మధ్యలో మనుషులు ఎందుకు చూడాలి నిన్ను? మనుషులు ఎందుకు నిన్ను చూసి నీ ప్రార్థన మెచ్చుకోవాలి? నీకు దేవునికి. చెప్పండి, నాకు చెప్పండి, నాకు. ఇంకో మూడో వ్యక్తి ఎందుకు ఇక్కడ? ప్రార్థనలో మూడో వ్యక్తి పని లేదు కదా. ఒకవేళ చేస్తే వాళ్ళ గురించి చేస్తాం తప్ప అక్కడ నీ ప్రార్థన మనిషి కాదు కదా వింటుంది. నీ ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఇంకొకటి కాదు కదా వింటుంది. వింటుంది ఎవరు? ఆయన వింటే చాలు కదా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, చింత చచ్చింది కానీ ఏంటంటే కొంతమందికి భక్తిలోకి వచ్చిన, దేవుళ్ళలోకి వచ్చిన పులుపు చావదు. ఎంతసేపు ఆళ్ళ చూపించుకోవడమే. ఇంకా దేవుడు అనేవాడు అక్కడ ఉండడు వాళ్ళ జీవితంలో. నేను ఏంటంట
నేను 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 నా గొప్పతనం, నా ప్రార్థన, నేను నేను నేను. ఒక భక్తుడు పుస్తకం రాస్తాడు, నా అన్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారట. ఏంటంట? నీ అన్నవాళ్ళు నిత్య జీవానికి వెళ్తారట. ప్రైజ్ ది లార్డ్. నీ చిత్తమేనయ్యా, నీ ఉద్దేశమేనయ్యా, నీ గొప్పతనమయ్యా, నీ వల్లనయ్యా. నా వల్ల, నా చిత్తం, నా ఇష్టం, నా బలం, నా శక్తి, నా చదువు, నా అన్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారట. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ క్వాలిఫికేషన్ దేవుడు చెప్తుంది ఏంటి తెలుసా? నువ్వు వేషధారులాగా ఉన్న మాకు ప్రార్థన చేసేటప్పుడు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రార్థన, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రార్థన. చూడండి, తర్వాత ఇంకో మాట అంటే చూడండి ఒకసారి, మనుషులకి కనబడవలని సమాజ మందిరంలోను వీధులలోనూ మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి. అయితే నేను చెప్పాను కదా, వాళ్ళంట వీధుల్లో నిలబడి ఏం చేస్తారట? హలో, ఏం చేస్తారట? అందరూ చూడాలని ఏం చేస్తారట? అసలు ఎవరికి చేస్తారు వీళ్ళు ప్రార్థన? దేనికి చేస్తున్నారు వీళ్ళు? అసలు మనుషులు చూడాలనా? కొంతమంది చూడండి, ఒకసారి ఫస్ట్లో అయితే నేను ఎవరన్నా ఇంటికి అలాగ బండి ఆగిందంటే పక్కన టీవీ ఆపేసి ప్రార్థనలు కూర్చునేవాళ్ళు. అప్పుడు ఆ కాలంలో 2 సెకండ్లో టీవీ ఆగిపోయేది. వెంటనే బైబిల్ పట్టుకొని కూర్చో, అసలు ఎప్పుడు మేము ప్రార్థన కదా కూర్చున్నామంటే ఏమంటే టీవీ సౌండ్ బయట కనబడతా, అమ్మ ఇక్కడ పక్కన ఎవరితో టీవీ మోగినట్టు నాకు అర్థం అవ్వాలని రెండోసారి ఇంకోసారి నేను కూడా కావాలని కలిపి వచ్చేవాడిని వెళ్ళి. ఇప్పుడు టీవీ సౌండ్, అయ్యా పక్కన ఇంట్లో, అయ్యా పక్కన ఇంట్లో లేరు కదమ్మా. మనుషులకు కనబడాలని కాదు నీ భక్తి చేయాల్సింది. అక్కడ రాసిన ఒక మాట చూద్దాం. మనుషులకి కనబడవాలని సమాజ మందిరంలోను వీధులలోనే నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. జనాలకు కనబడాలని ప్రార్థన చేయడం వారికి ఇష్టం అంట. ఎవరన్నా అన్ని జనుల మధ్యలో మన ఇంట్లో మనల్ని రక్షించుకున్నారండి దేవుడు. మన బంధువులు ఎవరు మారలా, వాళ్ళ మధ్యలో నిలబడి ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలి మనం, ఎంత భయభక్తులతో ప్రార్థన చేయాలి మనం. అసలు మొత్తం నాకే తెలుసు, ఇక ఎవరికి తెలియదు. వాళ్ళ ముందు మనం చేసే ప్రతి అడుగు ప్రార్థన వాళ్ళని ప్రభు వైపు తిప్పాలి, కానీ దేవుని మీద అసహ్యం వచ్చినట్టు చేయకూడదు. ఏసయ్యా నువ్వు ప్రార్థన శిష్యులు వచ్చి అడిగారయ్యా మాకు ప్రార్థన నేర్పించవా అంటే, ఏసే ప్రార్థన నేర్పించాల ముందు ప్రార్థనలో క్రమాలు నేర్పించాడు. ముందు మీరు ప్రార్థన చేసినప్పుడు ముందు ఇవి తెలుసుకోండి, దాని తర్వాత మీరు ప్రార్థన చేయండి అని రాస్తూ, ఇదిగో వారు వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచంట ప్రార్థన చేయడం వారికి గట్టిగా 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 ఇష్టం అంట. వారు నిలబడి ప్రార్థన చేయడం వారికి ఇష్టం అంట. నేను మాట చెప్పనా, మన పబ్లిక్లో నిలబడి ఎప్పుడు ప్రార్థన చేసినా, సంఘంలో నిలబడి మైక్ పట్టుకొని ఎప్పుడు ప్రార్థన చేసినా, మన ప్రార్థనలో ఒక భయం, దేవుని భయం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త కనబడాలి. అలక్ష్యం కాదు, నిర్లక్ష్యం కాదు, అది చేస్తుంది ఒక గొప్ప పనిది. ప్రార్థన కన్నా గొప్పది ఇక ఏది కూడా లేదు భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఒకే ఒక్క ఆయుధాల్లో బలమైన ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థన అనే ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. యుద్ధంలో అందరూ యుద్ధానికి నుంచున్నారట. అందరూ యుద్ధం చేస్తా ఉంటే, యుద్ధంలో ఓడిపోతుంటే ఆశ పరిగెత్తాడట. పరిగెత్తి గుడారంలో పరిగెత్తి వెళ్ళి మోకాళ్ళు వేసాడట. మోకాళ్ళు వేస్తే అందరూ అన్నారంటే, ఆశ నువ్వు ఒక రాజు అయ్యా, నువ్వేంటి యుద్ధం చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అయిపోద్దా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే జరిగిపోద్దా? చర్చికి ప్రార్థన చేస్తే జరిగిపోద్దా? లేకపోతే ఇంట్లో కూర్చొని ఉపవాసం ప్రార్థన చేస్తే జరిగిపోద్దా? ఆశ అన్నాడు, ప్రార్థన విలువ తెలియకపోతే మౌనంగా ఉండండి. ప్రార్థన విలువ తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే మౌనంగా ఉండండి. వెంటనే అందరూ బయటికి వెళ్ళారు. చేతులు ఎత్తండి, మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి అడుగుతున్నాడు, ప్రభా యుద్ధంలో గెలిపించవా? మా పక్షాన్ని యుద్ధం చేయవా? మేము ఖచ్చితంగా ఓడిపోతున్నాం, అయిపోయింది మా జీవితం, ప్రార్థన వల్ల మాత్రమే మేము గెలవలో అని అర్థమయ్యి నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, ఇప్పుడు యుద్ధం నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎందుకు యుద్ధం యెహోవాది అన్నాడు? మోకాళ్ళు వేసి ఆశ యుద్ధానికి ప్రార్థన చేస్తుంటే యుద్ధములంట దేవుడు దిగి వచ్చేసాడంట అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యుద్ధంలో దేవుడు దిగొచ్చి ఆ యుద్ధానంట దేవుడు చేయడం ప్రారంభించాడట.
ప్రార్థన చేస్తుంటే యుద్ధం దేవుడు చేస్తుంటే అప్పటి వరకు ఓడిపోతాం అయిపోయింది, ఇక యుద్ధంలో గెలవలేమనుకున్న వాళ్ళు వెంటనే ఆ స్థలాన్ని వదిలి పారిపోవడం ప్రారంభించారట. అప్పుడు పక్కన వాళ్ళకి అర్థమైందంట, యుద్ధం కత్తులతోనే మాత్రమే కాదు, మోకాళ్ళతో కూడా యుద్ధము చేయించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి, మనం మొదట ప్రార్థన చేసేటప్పుడు దాని విలువ తెలుసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఎవరినన్నా ఎగతాళి చేయదు, ప్రార్థన చేసేవాళ్ళు మనది ఎగతాళి చేయి. మాకు ఎగతాళి చేసి అయిపోయింది నీ జీవితం, అయిపోయింది. ప్రార్థన ఒకవేళ నీ గురించి ఒకవేళ చేసేవాళ్ళు ఎవరన్నా, ఒకవేళ పరిచయ టీమ్స్లో ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని గౌరవించండి, వాళ్ళని హృదయపూర్వకంగా అంగీకరించండి. ఒకవేళ నీ కోసం ఎవరు సంఘంలో కూర్చొని ఉపవాసం ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇక్కడికి వచ్చింది దేవుని కృప. తర్వాత చాలామంది ప్రార్థనని బట్టి ఇక్కడికి వచ్చారు. మన మందిరంలో సాక్ష్యాలు లెగిచినాయి కూడా ఊరికి లెగల, ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. మనుషుల మీద ఆధారపడకుండా, దేవా నీ మీద ఆధారపడుతున్నామయ్యా అని ప్రార్థన చేయబట్టి ఎన్ని ఆల్ నైట్లు అండి, ఎన్ని ఉపవాసాలు జరిగితే దేవుడు ఈ కార్యాలు చేస్తూ వచ్చాడు. బండ హృదయాలు బద్దలైపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తున్నాడు, ఎవరన్నా ఒక మాట అన్నా కూడా పర్లేదు కానీ ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం అన్నమాట. దైవజనులు ఆయన పుస్తకంలో రాస్తారు, ప్రార్థన చేసేవాళ్ళు అన్యాయంగా ఒక మాట అంటే అవుట్ అంటే ఆ కుటుంబం అయిపోద్దంట. ఇక జీవితంలో మళ్ళీ కోలుకోవడానికి సంవత్సరాలు పట్టిద్దట. కొన్ని కుటుంబాలు అలా శపించబడిపోయినాయట. ఎవరు ప్రార్థన అన్యాయంగా మాట్లాడతారు తెలుసా, దాని విలువ తెలియనోళ్ళు. దాని విలువ చెప్పండి గట్టిగా. ఏమండి, మోకాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు యుద్ధం చేస్తున్నాడు. వేసి రాజు ఎక్కడ ఉండాలి? గట్టిగా యుద్ధంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. ఆయనకి అర్థమైపోయింది, చేత్తో యుద్ధం ఇక పనిచేయదు, మన శక్తి మన బలం పనిచేయదు, ఇప్పుడు మోకాళ్ళ యుద్ధం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. పోయిన సంవత్సరం దేవుని కృప 2023లో చాలా బలమైన ప్రార్థన జరిగింది మన మందిరంలో. చాలా మైండ్లో చేంజెస్ చూస్తూ వచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ మార్చ్ 29, 30, 31 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 3 దినాల మందిరంలో ఉండే ప్రార్థన. సంవత్సరానికి 3 సార్లు జరగబోతున్నాను ప్రార్థన. 3 రోజులు, 7 రోజులు, లేకపోతే కొన్ని నెలల్లో ప్రార్థనే. చెప్పి 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 మనిషి విసిగిపోయి చివరికి అర్థమైందంటే ఇక వీళ్ళ గురించి ప్రార్థన మాత్రం చేయడం మంచిది, దేవుని చేతికి అప్పగించేసి. ఎన్నో అద్భుతాలు బైబిల్లో ప్రార్థన చేస్తుంటే, ఏలియా ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చిందంట ఆకాశం నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చిందంట? అగ్ని దిగి వచ్చేసిందంట అండి, దహన బలిని కాల్చేసింది. అదే దేవత విగ్రహాలను ఆరాధించేసి బయలుదేవత భక్తులు, ఆ ప్రవక్తలంట, అయ్యా దేవుడా దిగిరా దిగిరా అని వాళ్ళు ఎన్ని కేకలే శరీరాలను కోసుకున్నా దిగిరాలేదంట వాళ్ళ దేవుడు దేవత. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు దిగి రావాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు మోకాళ్ళేసి నిజమైన ప్రార్థన చేస్తే చాలు, అగ్ని దిగి వచ్చినట్టుగా నీ కొరకు దిగి వస్తాడు. హల్లెలూయా. మేడగదిలో వాళ్ళు ఏం చేశారు తెలుసా, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పలా, కొన్ని దినాలు ప్రార్థన చేశారు వాళ్ళు. కొన్ని దినాలు పరిశుద్ధాత్మ దేవుడు దిగి కార్యం చేయడానికి కూడా వాళ్ళు ఏం చేశారు, గట్టిగా గట్టిగా మేడగదిలో ఏం చేశారు, ప్రార్థన చేశారు. ఏమంటే ఒక మాట చెప్పనా, మనం దీప బుడ్డి చూస్తాం కదా, చూసామా? మన ఇంట్లో ఉండదు, చూసామా? చిన్నప్పటి నుంచి దాంట్లో నూనె అయిపోయిన వెంటనే ఏమైపోద్ది? ఏమైపోద్ది? నూనె అయిపోయిన వెంటనే దీపం ఆరిపోద్ది, వెలుతురు చీకటి వచ్చేస్తుంది. జీవితంలో, ఆత్మీయ జీవితం, నీ జీవితం ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోయిందో నీ దీపం ఆరిపోయే టైం దగ్గరికి వచ్చేసిందని అర్థం. కుటుంబంలో దేవుని కార్యాలు ఇక అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఇక దేవుడు కార్యం చేసే సమయం కూడా అయిపోయింది. గ్రేస్ పీరియడ్ అంటారు. ఏంటిది గ్రేస్ పీరియడ్ అంటే? కృపా సమయం. మన మొబైల్ రీఛార్జ్ చేసాం, వచ్చే నెల 7వ తారీఖు వరకు రీఛార్జ్ చేసాం. ఈరోజు చేస్తే 7వ తారీఖున టక్కని అవుట్ గోయింగ్ కట్ చేస్తుంది, కానీ ఇన్కమింగ్ కొన్ని రోజులు ఉంటుంది. ఇన్కమింగ్ వచ్చే ఫోన్లు వస్తానే ఉంటాయి. వెళ్ళే ఫోన్లు అయితే అయిపోతాయి, కానీ వచ్చే ఫోన్లు అది కొంతకాలమే. దాని తర్వాత ఏమైపోద్ది? దాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. మనం ఒకవేళ ప్రార్థన పూర్తిగా మానేసి ఏదో చిన్న చిన్న ప్రార్థనలు, ఏది
ప్రభా రాత్రి అంతా క్షేమంగా మంచి నిద్ర వచ్చా కృతజ్ఞతలు ఆమె ఆ ప్రార్థనలో, లేకపోతే రాత్రి ఇంటికి దగ్గర ప్రయాణమంతలో కృపించే క్షేమం, అదంతా కూడా నువ్వు ఇంకా నడుస్తున్నావు. ఆ చిన్న చిన్న ప్రార్థన చేసి నడుస్తున్నావు అంటే గ్రేస్ పీరియడ్, అదొక గ్రేస్ పీరియడ్ అంతే, కృపా సమయం అంతే. ఒక టైం తర్వాత అది కూడా ఆగిపోద్ది. ఎందుకో తెలుసా? నీ బుడ్డిలో దీపంలో నూనె నువ్వు పోయట్లా. ఇక వెలుగు చీకటైపోయే సమయం వచ్చేసింది. దానికి కారణం దేవుడు కాదు, సంఘము కాదు, నువ్వే. ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోయిందో మీ జీవితంలో లోపల బుడ్డిలో నూనె తగ్గిపోతున్నట్టుగా తగ్గిపోద్ది మీ జీవితంలో. ఎప్పుడైతే ఆ దీపం అలా ఆరిపోతా వస్తుందో ఇక చీకటి ఇంట్లో ప్రవేశించేస్తుంది. నేను ఒక మాట చెప్తాను, ప్రార్థన మాత్రం ఆగలేదు మాకు మీ ఇంట్లో. అది 5 నిమిషాల ప్రార్థనలు కాదు. మీరు పాలు తాగే భక్తి చేయట్లేదు. ఇప్పుడు అయిపోయింది, పాలు తాగే కాలం గట్టిగా గట్టిగా అయిపోయింది. పాలు తాగే పిల్లలు 2 సంవత్సరాలు అవుతారు మహా అయితే, అంతేనా? హలో, అంతేనా? తర్వాత వాళ్ళకే మొక్క పెట్టకపోతే ఊరుకోరండి వాళ్ళు. అలాంటప్పుడు మరి నువ్వు కూడా దేవుళ్ళలోకి వచ్చిన నీవు కొంత సమయం వరకు పాలు తాగే కాలం, పౌలు కూడా రాస్తాడు, ఆత్మీయ జీవితంలో పాలు తాగే కాలం ఒక కాలం ఉంది. అది ఎక్కువ కాలం కాదు. లేచి నడవాలి, లేచి పరిగెత్తాలి. ప్రార్థనలో కూడా నీకు వచ్చిరాని ప్రార్థన చేసేవారు, రైట్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ కాలం అయిపోయింది. నువ్వు పెద్దవాడివి అయిపోయావు, పెద్దదానివి అయిపోయావు దేవునిలో. ఇప్పుడు నీ ప్రార్థన 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, కొంత సమయం నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, యేసు అంటున్నాడు, ఇదిగో వారు వీధుల్లో నిలబడి, సంతల వీధుల్లో నిలబడి, మూలలు నిలబడి ప్రార్థన చేస్తూ వాళ్ళు చూపించుకోవడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి అలాంటి భక్తి అంటే ఇష్టం. మా కాలేజీలో ఒక అతను ఉండేవాడు, మరి ఏ చర్చి నుంచి నడిపించబడ్డాడు నాకు తెలియదు, కానీ అతను ఫాస్టింగ్ ఉంటే గట్టి గట్టి కేకలు ఫాస్టింగ్ ఉన్నాను, నేను ఫాస్టింగ్ ఉన్నా, ఉపవాసం ఉన్నా. ఒకసారి కూర్చోబెట్టి చెప్పాను, నువ్వు ఉపవాసం ఉన్నావు దేవుడే చెప్పొద్దు అన్నాడు. బయటకు మొక్కలు ఎవరన్నా వచ్చి తినండి మీరు కూడా అంటే, లేదండి కొంచెం ఉపవాసం ఉన్నా, తర్వాత తింటా. అంతటా అయిపోయింది. 10 మందికి 50 మందికి 30 మందికి వేయబడ్డట్టుగా మేమందరం భోజనం డైనింగ్ హాల్కి వెళ్తా ఉంటాం వెళ్ళిపోతాం. కానీ ఎవరైనా రాకపోతే వెంటనే అక్కడ ఉన్న లీడర్ అడుగుతాడు, ఏంటి రావట్లేదేంటి, త్వరగా రా, మళ్ళీ తర్వాత ఉండదు రా అంటే, ఇతను నడిచేవాడు గట్టిగా, నేను ఉపవాసం ఉన్నా. ఏంటి ఏంటి ఉపవాసం ఉన్నా. వీళ్ళనే అన్నారు, వేషధారులు అన్నారు. ఏంటిది? 10 మంది తెలియాలి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. కానీ యేసే అంటాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ప్రైజ్లో చూద్దాం, మనం ముందుకెళ్దాం. వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా. చెప్పండి గట్టిగా. ఒకవేళ ఎవరన్నా నా ప్రార్థన అందరూ కనబడాలి, నా ప్రార్థన అందరూ మెచ్చుకోవాలి అని అంట ఒకవేళ ఆలోచన చేసి ప్రార్థన చేస్తే వాళ్ళ ఫలం వాళ్ళు పొందుకుంటారట. ఏంటి? హలో, హెచ్చుళ్ళు వచ్చిందంటే అనుకుంటారు. దాని ఫలం ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఎగతాళైపోద్ది తన జీవితం. అది వాళ్ళ ఫలం పొందుకోవడం అంటే. హెచ్చులోడు వచ్చాడండి, వాళ్ళు హెచ్చు చూపించుకుంటున్నారు అంటారు కదా, హెచ్చు లాస్ట్కి రొచ్చయిద్దంట. ఏమైందంట? వాళ్ళ ఫలం పొందుకున్నారంటే అదే అర్థం. వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు ప్రార్థన. అందుకే తర్వాత రాస్తాడు చూడు, ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి. 6వ వాక్యం చూద్దాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే, వెళ్ళిపో, నీ గదిలోనికి వెళ్ళిపో, తలుపేసుకో, ప్రార్థించే రహస్యం ఉందని తండ్రికి నీ హృదయంలో ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావో దేవునికి, ఏదైతే ప్రభు దగ్గర మొర్ర పెట్టాలనుకుంటున్నావో, ఎవ్వరు వినబడక్కర్లా. మన ప్రార్థన దేవుడికి ఒక్కడే వినబడితే చాలు. ఇది యేసయ్య నేర్పిస్తున్న క్రమం. ఇది యేసయ్య నేర్పిస్తున్న ఒక క్రమ పద్ధతిది. ఇదిగో
నీ ప్రార్థన బయట వాడు వినక్కర్లా, రహస్యమందున నీ తండ్రిని ప్రార్థన అంటే చాలు. ఎందుకు తెలుసా? ప్రతిఫలం ఇచ్చేది ఆయనే కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మనిషిని ప్రార్థన ప్రతిఫలం ఎవరు? చూడండి తర్వాత మాట రాస్తారు చూడండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఒక్క నిమిషం. మీరు ప్రార్థన చేయనప్పుడు అక్కడ రాస్తున్నమాట ఏమని రాస్తున్నాడు చూడండి, నాతో పాటు చెప్పండి. మీరు ప్రార్థన చేయనప్పుడు, గట్టిగా 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 గట్టిగా, మీరు ప్రార్థన చెప్పండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చేసే భక్తి, మన దేవుడి దగ్గరికి వెళ్ళాం అనుకున్నాం, వెళ్ళి దేవుడా నేను చేసిన తప్పని పశ్చాత్తాప మనసు ఉంటే అది వేరు. నేను ఇంకోసారి ఈ తప్పు చేయను, జాగ్రత్త పడతాను. వెళ్ళి చంపలు ఇలా కొట్టేసుకొని మళ్ళీ గట్టుకొని దెబ్బ తగ్గిదిగా ఇలా కొట్టుకొని సైలెంట్గా వచ్చేస్తే ఏంటంటే నేను అన్నీ ఒప్పేసుకున్నా ఏంటి, మళ్ళీ రెండోసారి అదేగా చేస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేసి. చూడండి, ప్రార్థనలో మనం కూర్చుంటే పశ్చాత్తాపం కలగాలి. ఏం కలగాలి? మనం చేసిన తప్పు ఏంటో మనకు అర్థం అవ్వాలి, మనం చేసిన పాపం ఏంటో మనకు అర్థం అవ్వాలి. అది మళ్ళీ ఎన్నడూ ఇక చేయని ఒక పశ్చాత్తాపం మన హృదయంలో ఏమవ్వాలి? గట్టిగా గట్టిగా. వ్యర్థమైన మాటలు వచించద్దు. ఏంటి వ్యర్థమైన మాటలు? నేను పనికిరాని పురుగునయ్యా. ఏంటి పనికిరాని పురుగువా? దేవుడు నిన్ను మనిషిగా చేస్తే పురుగుతో ఎందుకు పోల్చుకుంటున్నాం మనం? దేవుడు ఒక నీతిమంతుడిగా గొప్పగా నిలబెట్టేశాడు కదా. చూడండి, ప్రార్థనలో తగ్గించుకోవడం వేరే, వ్యర్థమైన మాటలు మాట్లాడడం వేరే. తగ్గించుకోవడం చెప్పండి గట్టిగా, వ్యర్థమైన మాటలు గట్టిగా గట్టిగా. నేను ఒక్కొక్కసారి మనోళ్ళు చేస్తున్న ప్రార్థన వింటా ఉంటా, అసలు ప్రార్థనలో ఆ పదాలే రాకూడదు. కొన్ని వ్యర్థమైన మాటలు మన సాక్ష్యంలో వినబడకూడదు. మన ప్రార్థనలు ఏమవకూడదు? చెప్పండి. ఇంకొకరిని నువ్వు డిగ్రేడ్ చేసే ప్రార్థన ఉండకూడదు నీకు. ఇంకొకరిని డిగ్రేడ్ చేసే సాక్ష్యం కాదు చెప్పాల్సింది. నాకు మా వాళ్ళకి దెబ్బ తోలుతుంది, కనీసం మా పక్కన మమ్మల్ని పట్టించుకోరు. పాపం వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటారు, అంబులెన్స్లు ఎక్కించుకొని, ఆటోలు ఎక్కించుకొని, బండి మీద ఎక్కించుకోను, కానీ కనీసం మా పక్కన వాళ్ళు పట్టించుకోలేదు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను పట్టించుకునే టైం వచ్చిందని అర్థం. ఒక మాట చెప్తా, దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడంటే ముందు మనుషులందరూ దూరం చేస్తాడు. నీ విషయంలో ఒక కార్యం చేయాలి, దేవుడు నిన్ను సరిచేయాలి, నిన్ను బాగు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే మనుషులందరూ దూరం పెడతాడు దేవుడు. కానీ నీ బుద్ధి ఏంటో తెలుసా? నువ్వు మనుషులనే చూస్తావు. అక్కడ మనిషే గుర్తు వస్తాడు నీకు, దేవుడు గుర్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు వ్యర్థమైన మాటలు ఏం చేయొద్దు, వచించొద్దు. ఏసే అంటాడు ముందు నువ్వు ఈ బుద్ధి మార్చుకో, వ్యర్థమైన మాటలు వచించొద్దు. మన ప్రార్థనలో మనందరం కూర్చున్నాడు, ఒక నలుగురం కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఒక కుటుంబంలో ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి వాళ్ళ ఇంట్లో చాలా జాగ్రత్త ఉంది. దీన్ని తప్పుగా తీసుకోవద్దు, కరెక్ట్గా వినాలి. మళ్ళీ దీన్ని తప్పుగా తీసుకోవద్దు. ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థన. దీన్ని తప్పుగా తీసుకోవద్దు, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కుటుంబ ప్రార్థన చేసుకుంటే కుటుంబం చిన్న భిన్నం అయిపోయిందంట అనుకోవద్దు, జాగ్రత్త వినండి. భర్త ప్రార్థన చేస్తాడంట, ఏమో తెలుసా? నా భార్య బుద్ధి బాలేదయ్యా, మార్చయ్యా, నా భార్య అలాంటిదయ్యా ఇలాంటిదయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఈమెకి కోపం వస్తూ ఉంటుంది. మావాడు ఇలా ప్రార్థన చేస్తే నేను తగ్గుతాను అని చెప్పి ఈమె ప్రార్థన, నెక్స్ట్ మరి ఆమె ప్రార్థన చేయాలి, యజమానురాలు ఈమె ప్రార్థన చేస్తాంట, అయ్యా మా ఆయన బుద్ధి మార్చయ్యా. అసలు ఏం చేస్తాడో తెలియదు అయ్యా, గాలి తిరిగి వచ్చి అలా కూర్చుంటాడు అయ్యా ప్రార్థనలో. ఆ ప్రార్థన ఎప్పుడైతే జరిగిందో చూడండి, వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరు గలిబిలి వచ్చేసింది. మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటోడు హంతకుడు కూర్చున్నా కూడా, నీ భర్త ఒకరు మారని వ్యక్తి నీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కూర్చున్నా, నీ భార్య మారనిది కూర్చున్నా కూడా ఆమెకి ఇంపైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయి, మనసు మారుస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన మాటలు ప్రార్థనలో రానివద్దు. అది మీ కుటుంబ ప్రార్థన అయినా, లేకపోతే మీ సంఘములైనా, లేకపోతే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నా కూడా
వ్యర్థమైన మాటలు రానివ్వద్దు. ఏమంటే నిన్న మారుమనిసి పొందుతాడు, తాగుడని వదిలేసి ఈరోజు మైక్ పట్టుకొని అయ్యా అందరు లోకమంతా తాగి పాడైపోతున్నారు, అయ్యా బీపీ వచ్చేస్తారు పక్కన వాళ్ళు. నేరు నిన్న కదా నువ్వు బాప్తీసం తీసుకుంది, మొండోడు తాగేవు కదా నువ్వు అనుకుంటారా అనుకోరా? హలో అనుకోరా? కొంతమంది భక్తులు రాగా నాకు ఊపు ఉంటుంది, ఏంటి అర్థం కదా ఊపు. మైక్ పట్టుకుంటే ఇంకా అసలు ఆగలేరు వీళ్ళు. నువ్వు ఇంకా అసలు నిన్న కాక మొన్న బాప్తీసం తీసుకుని క్రమం అవడానికి ఒక 5 సంవత్సరాలు పెట్టింది. ఈ పునాది మీద నువ్వు కట్టబడ్డానికే, బాప్తీసం అనబడ్డ పునాది పైన నువ్వు కట్టబడ్డానికే 5-6 సంవత్సరాలు నీకు పట్టింది. వీళ్ళకి ఎలా కనబడి తెలుసా? నేను ఒక్కడే పరిశుద్ధుని అయిపోయి మిగతా వాళ్ళందరూ పాపలే, మిగతా వాళ్ళందరూ పాపలే. నీ ప్రార్థనలో వ్యర్థమైన మాటలు రాని మాకు. నీ ప్రార్థన ద్వారా నష్టపరచు, నీ కుటుంబం నష్టమైపోయే ప్రార్థన నువ్వు చేయి మాకు. నీ కుటుంబం బాగుపడే ప్రార్థన చేయి. ప్రైజ్ లార్డ్. ఇంకోటి కూడా చెప్తాను, మనకెందుకు వ్యర్థమైన మాటలు వస్తాయి తెలుసా ప్రార్థనలో? కారణం తెలుసా? వాక్యం సరిగ్గా తెలియకపోవడం వల్ల. ఏం తెలియకపోవడం వల్ల? హలో అక్కడ కొంతమంది చంద్రమండలం దాటి ఇప్పుడే ఒక 3వ సెక్షన్లోకి వెళ్తున్నారు. నిద్రపోతారు వాక్యం అంతా. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు ఎందుకు రానివద్దన్నాడు తెలుసా? వాక్యం మనకి తెలియపోవడం వల్ల వ్యర్థమైన మాటలు వస్తాయి. నేను మాట చెప్పనా? పవర్ఫుల్ ప్రేయర్ అంటే చెప్పనా? హలో, వాక్యాన్ని నేర్చుకుని వాక్యంతో ప్రార్థన చేస్తారు. చూడండి, వాక్యమే గట్టిగా వాక్యమే దేవుడై ఉన్నాడు. ఒకవేళ మీకు ఎవరికైనా ప్రార్థన రాకపోతే మీరు వాక్యాన్ని కొంచెం వింటున్న దాంట్లో ఒక్కొక్క మాటను పట్టుకోండి, ఒక మాటని గట్టిగా ఏం చేయాలి? పట్టుకోండి, ఆ మాటను పట్టుకోండి. మీకు తెలిసిన వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేయండి. ఒకవేళ సింహపోన్ లాంటి సమస్యలు మనం ఉన్నా మన కుటుంబం, అయ్యా దానియేలుని విడిపించినట్టుగా నన్ను విడిపించయ్యా, అది వాక్యంతో కూడిన ప్రార్థన. అగ్ని లాంటి సమస్యలు మన ఇంట్లో ఉన్నాయా, అయ్యా శద్రకు మేషకు అబేద్నెగోని అగ్ని నుంచి విడిపించినట్టుగా నా కుటుంబాన్ని విడిపించయ్యా. మాట చెప్పనా? వాక్యముతో ప్రార్థన చేస్తే చాలా పవర్ఫుల్గా జరిగింది కార్యం. ఎందుకు తెలుసా? వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాక్యాలని వినడం నేర్చుకోవడం చాలా మంచిది. చూడండి, గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యముతో మనం ప్రార్థన చేయాలి. ఎలాగా? గట్టిగా వాక్యంతో ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా? గోడు గారు అన్నట్టు స్పెషల్ టోనే మార్చక్కర్లేదు, కానీ వాక్యం తెలుసుకొని ప్రార్థన చేస్తే చాలు. పరలోకమందున్న మా తండ్రి, అంత టోన్ మార్చక్కర్లేదు మనం. నిజంగా ఆయన చెప్పింది కరెక్టే. ప్రార్థన అనగానే ఒక స్పెషల్ గ్రాంధికం వస్తుంది. ఏంటిది? తెలుగు గ్రాంధికాలు అక్కర్లా, వాక్యం తెలుసుకుంటే చాలు. మనం ఆ వాక్యంలో నుంచే దేవుని శక్తి బయలు వెలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు దేంతో ప్రార్థన చేయాలి? వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని మనం వాడుకోవట్లా, ప్రార్థనలో వాక్యముతో ప్రార్థన చేయట్లా. అయ్యా నీకు విరోధముగా రూపించబడు ఆయుధము వర్ధిల్లతన్నావుగా, నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా ఈ సమస్య ఉందయ్యా, నా కుటుంబానికి సమస్య ఉందయ్యా, నా కుటుంబానికి విరోధంగా రూపించబడు ఈ ఆయుధము కూడా వర్ధిల్లకూడదయ్యా. వాక్యం అలా జరుగునుగా కానీ ప్రార్థన చేయండి, జరిగిస్తాడు దేవుడు. గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానం అన్నావు కదా, అయ్యా పలానా గర్భఫలం అద్భుతం చేయి, బలంగా వాక్యం మీరు ప్రార్థన చేయండి. ఒక సేవకుడు అండి, చచ్చిపోతున్న ఒక వ్యక్తి ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా హాస్పిటల్లో ఒక్క మాట ప్రార్థన చేశాడంట. ఆయన ఏంటి తెలుసా? ప్రభా, ఒకవేళ ఈ బ్రదర్ చనిపోతే ఏం ఉపయోగం? మట్టికి మట్టి అయిపోతాడు, మన్ను నిన్ను స్తుతించదు కదా. ఆ ఒక్క మాట, మన్ను నిన్ను స్తుతించదు కదా, ఇతను బ్రతుకుతే లెగిసి సజీవంగా నేను స్తుతిస్తాడు కదా, మన్ను నేను స్తుతించదు కదా, ఆమె నన్ను ఇస్తాడంట. అంతే. పరలోకంలో దేవుడు కదిలిపోయాడు. నిజమే కదా, మన్ను అయిపోతే నేను స్తుతించాడు కదా, లెగిసి నాకు ఘనతను ఇస్తానే కదా, బ్రతుకుతేనే కదా నాకు సాక్ష్యంగా లెగుస్తాడు. జస్ట్ ఈయన బయటికి వెళ్ళిన ఒక గంటలో ఫోన్ వచ్చింది, మళ్ళీ అంత నార్మల్ స్టేజ్లోకి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యముతో మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడితే వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి చెప్పండి గట్టిగా. తర్వాత చూడండి, ఫస్ట్ వేసి ఏం చెప్పాడు? వేషధారులాగా ఉండమాకండి మీరు ప్రార్థన చేసేటప్పుడు. రెండోది, సంత వీధుల్లో నిలబడి మీరు కనబడాలని ఏం చేయొద్దు. మూడోది, మీ ప్రార్థన చేసినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి ఏం చేయండి?
ప్రార్థన చేయండి. 4వది చెప్పబడిన మాట, అన్ని జనులకు వ్యర్థమైన మాటలు ఉచ్చరించిన తర్వాత మాట చూద్దాం. చదవాలి త్వరగా. మీరు ప్రార్థన చేయనప్పుడు 7వ వాక్యం 2వ లైన్, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినదని వారు తలంచుచున్నారు. ఇక్కడ ఈ మాట కొద్దిసేపు ధ్యానం చేద్దాం. విస్తారంగా ప్రార్థన చేసేస్తా ప్రభు వినేస్తాడు అని అంట. కొంతమంది, ఒక ఆయన అంట భోజనానికి కూర్చొని ప్రార్థన చేయమంటే గంట చేశాడంట. ఎంత? అందరు తినేసి వెళ్ళిపోయారట. విస్తారంగా ప్రభు అన్నం వండినోండి, అన్నం మెతుకులో అయ్యా దీవించయ్యా, ఉడికినప్పుడు కృప చూపి. అన్నం స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి అన్నం ఉడికే వరకు ఎందుకండి ప్రార్థన? ప్రభు ఇచ్చిన ఆహారానికి కృతజ్ఞతలయ్యా, లేని వారికి సమృద్ధిగా దయచేయ్యా, చేసిన రైతులను, కష్టపడిన రైతులను ఆశీర్వదించయ్యా, తినుచున్న మాకు మంచి ఆరోగ్యము, ఎవరైతే చేశారో కష్టపడి వాళ్ళని దీవించు ప్రభా. ఆమెనంటే అయిపోదా? అన్నం మెతుకు పట్టుకున్నప్పుడు అది ఉడకలేదయ్యా, మళ్ళీ ఉడికిందయ్యా. కొంతమంది చెప్తారండి ప్రార్థనలో, ప్రభా బస్సు వరకు వచ్చాను ప్రభా, బస్సు వెళ్ళిపోయిందయ్యా, మళ్ళీ ఇంకో బస్సు వచ్చిందయ్యా. ఇదంతా ఎందుకండి? సాక్ష్యాల ప్రార్థనలో, దేవా నా ప్రయాణం అంతట్లో క్షేమం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలయ్యా, అంతే చాలుగా. చూడండి, కొంతమంది అనుకుంటారంట విస్తారంగా మాట్లాడితే ప్రార్థన చేసేసాం మనం అనుకుంటారండి. అందుకే ఒకసారి ఆ మాట చదువుదాం, మీకు అర్థం అవడానికి చదివి వినిపిస్తాను ఒకసారి. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని, తమ ప్రార్థన, తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఒక నిమిషం, మీరు వారి వలె ఎవరిలాగా? ఎలాగండి? ఎవరిలాగండి? విస్తరించి మాట్లాడేసేసేవాళ్ళు. కొంతమంది మైక్ లేకుండా ప్రార్థన అంటే 2 నిమిషాలు ముగించారు, మైక్ ఇచ్చారో దొరకరండి. ఈలోపు మనం వెళ్ళి విజయవాడ, శ్రీకాకుళం వెళ్ళేసి కూడా వచ్చేసేయచ్చు. ఆఖరు ఇంకోటి కూడా ఒక నేర్పిస్తాం మన సంఘాన్ని, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ప్రేయర్ అని ఉంటుంది, పర్సనల్ ప్రేయర్ అని ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన, బహిరంగంలో చేసే ప్రార్థన. వ్యక్తిగతంగా మనం చేసినప్పుడు కొన్ని గంటలు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అందరి మధ్యలో నిలబడి, పబ్లిక్లో నిలబడి, బహిరంగ స్థలంలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి మాట పద్ధతిగా ఉండాలి. ఆ ప్రార్థన దేనికి చేస్తున్నామో దాని వరకే గట్టిగా. భోజనం గురించి ప్రార్థన చేయమని ఎవరైనా చెప్తే, అయ్యా ఇక్కడ మీటింగ్స్లో వచ్చిన వాళ్ళందరూ దీవించయ్యా, చిన్నపిల్లలను దీవించయ్యా, పెద్దవాళ్ళని దీవించయ్యా, పాస్టర్ గారు ప్రసంగం చేశారు దీవి, అవన్నీ ఎందుకండి భోజనానికి? చూడండి, మనం కూడా జ్ఞానం గుండా ప్రార్థన చేసేటప్పుడు ఊరిని వ్యర్థమైన మాటలు వచ్చేసినవన్నీ చేసేయకూడదు. ఏం చేయకూడదు? యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి అంటే, కుమారుని పేరట మన తండ్రిని వేడుకుంటున్నామా? కుమారుని పేరట యేసుక్రీస్తు నామలో ప్రతిదీ మనం తండ్రిని అడుగుతున్నాం కాబట్టి తండ్రి అన్ని ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఒకసారి గమనిద్దాం. ఎందుకు తండ్రి కుమారుని పేరట అడంగానే ఇస్తున్నాడంటే, ఆయన కళ్ళ ముందు వేసే రక్తం కనబడుతుంది. శిలువ త్యాగం, ఆ రక్తం కనబడటం వల్ల ఆ రక్తాన్ని చూసి తండ్రి వీళ్ళు నా కుమారుడి పేరట అడుగుతున్నారు అని దాన్ని జరిగిస్తున్నాడు ఆయన. అందుకనే మన చివరి ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అంటున్నాము. ఆమేన్ అని ఎందుకు అంటున్నామంటే అలా జరుగును కాక అని అర్థం. చూడండి, ఏదేదో మాట్లాడేసి ఏదేదో ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థన విస్తరించి మాట్లాడటం వల్ల ఆ ప్రార్థన గొప్పదని మనం అనుకుంటున్నాం కనుక మాట చెప్పిన, మన ప్రార్థనలో వాక్యం లేకపోతే పవర్లెస్ ప్రేయర్. నేను మాట చెప్పిన, తెలియని వాళ్ళు వచ్చారండి, కొత్తగా చర్చకు వచ్చారు, వాళ్ళు తెలిసి తెలియని ప్రార్థన చేస్తారు, దేవుడు అంగీకరిస్తారు. అంతేనా? సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా మన ప్రార్థన అభివృద్ధి చెందకుండా ఆ చిన్న ప్రార్థన అప్పటి నుంచి ఇప్పటికి అదే అంటే దేవుడు అంటాడు, నువ్వు పాలు తాగే కాలం అయిపోయింది అయ్యా, నువ్వు ఎదగాలి. ఏమంటే శిష్యులు వాళ్ళు ఇష్టపడి కోరుకుంది ఏం చేస్తారు? దేవుని దగ్గర ప్రార్థన చేయడం నేర్పించయ్యా. ఎంత మంచి విషయాన్ని నేర్చుకున్నాను దేవుని దగ్గర. మన దేవుని దగ్గర ఆశపడి అడిగే కూడా అలాగే అడగాలి, ప్రభా నీకు ఇష్టమైనది నాకు నేర్పించయ్యా, నీ ఏది ఇష్టం నాలో జరిగించయ్యా, ప్రార్థన నాకు నేర్పించయ్యా. ది బెస్ట్ కోరుకున్నారండి దేవుని దగ్గర. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఎలా చేస్తున్నాం? నోటుకు వచ్చిన వ్యర్థమైన మాటలు మాట్లాడేస్తున్నామా? ఏం ప్రార్థన చేస్తున్నాం మనకే తెలియకుండా ప్రార్థన చేస్తున్నామా?
ఒక నిజంగా మీకు ఇప్పుడు కూడా ప్రార్థన రాదంటే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక మోకాళ్ళు వేసి శిష్యులు అడిగినట్టుగా ప్రభువుని అడగండి, అయ్యా ప్రార్థన చేయడం నాకు నేర్పించవా. ఇంకోటి కూడా చెప్తాను, మీరు ప్రార్థనలో కూర్చున్న వెంటనే ఒక 15-20 నిమిషాలు మీ మైండ్ కాన్సన్ట్రేషన్లోకి రాదు. మీరు పనుల నుంచి వచ్చిన దాన్ని బట్టో, అక్కడున్న టెన్షన్స్ని బట్టో, ఆఫీస్ టెన్షన్స్ని బట్టో 15-20 నిమిషాలు మీ మైండ్ కాన్సన్ట్రేషన్లోకి రాదు, ప్రార్థనలోకి గట్టిగా నీళ్ళు స్టవ్ మీద పట్టగానే వేడెక్కుతాయా? ఏమవ్వాలి? బండి నడిపే వాళ్ళందరూ ఒకసారి గమనించండి, పొద్దున్న లేచి బండి స్టార్ట్ చేయగానే పక్కన తీసుకొని స్టార్ట్ చేయకపోయిన బండ్లు మొత్తం వేలిపోతాయి, అంటే పాడైపోతాయి. ఒక 2 నిమిషాలు ఇంజిన్ వేడెక్కే వరకు ఏం చేస్తారు? గట్టిగా. కార్ అయినా కూడా స్టార్ట్ చేసిన వెంటనే 2 నిమిషాలు ఇంజిన్ వేడెక్కే వరకు అవుతారు. నిజమైన డ్రైవర్స్ మాత్రమే చేస్తారు. ఒకసారి గమనిద్దాం. మనం కూడా ప్రార్థనలో కూర్చున్న వెంటనే మన మైండ్ కాన్సన్ట్రేషన్లోకి రాదు, దేవుని దేవుని సన్నిధిలోకి మన మైండ్ వెళ్ళదు, ప్రార్థన మూడ్లోకి మనం రాలేము, ప్రార్థన మైండ్లోకి మనం రాలేము. ఒక 15 నిమిషాలు మీరు ఒకరు ప్రార్థన చేస్తున్న మైండ్ సెట్. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈ 15 నిమిషాలు లేచి వెళ్ళిపోతారు. ఈ 15 నిమిషాల్లోనే ఏసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ లేచి వెళ్ళిపోతారు. కానీ ఆ 15-20 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసే మైండ్ మీకు రాకపోయినా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా అయ్యా నువ్వు సహాయం చేయవా, ప్రార్థన చేయడం నాకు సహాయం చేయవా, నా మైండ్ నీ కంట్రోల్లో తీసుకోవా, నా ఆలోచన నీ కంట్రోల్లో తీసుకోవా, నేను సంపూర్ణమైన యథార్థమైన ప్రార్థన చేసే కృపనివ్వవా, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తూ అలా కూర్చుంటే నిన్న మాట చెప్పిన మీరు ప్రార్థన నుంచి లేచేసరికి మీకు తెలియకుండా 2-3 గంటలు గడిచిపోతాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నేను గడిచిన 100 రోజుల ప్రార్థనలో మన సిస్టర్స్కి చెప్పా, ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళు కనీసం 7 గంటలు చేయాలి. ఎన్ని గంటలు? తక్కువ చేస్తే కుదరదు, తక్కువ చేస్తే ఉండదు ఇక్కడ అనే 7 గంటల. నేను మాట చెప్పనా, వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చా, నోటీస్ బోర్డులో పెట్టా, దీని విధంగా ప్రార్థన చేయండి, మధ్యలో ఇంత టైం గ్యాప్ తీసుకొని చేయండి. నేను మహిమాతం చెప్తాను, 8-9 గంటలు కూడా ప్రార్థన చేశాను. నేను ఇచ్చిన టైం కాకుండా పర్సనల్గా వాళ్ళు పక్కన కూర్చొని మళ్ళీ వాళ్ళు ప్రార్థనలో గడిపాను. నేను మాట చెప్పనా, మన మైండ్ ప్రార్థనలో రావడానికి ఇట్ టేక్స్ టైం, కొంత టైం పట్టింది. ఆ టైంలో లేసే మాకు ఇంకా మాట చెప్పనా, దేవుడు వచ్చి కూర్చొని మాట్లాడి మనం మాట్లాడి ఆయన తిరిగి జవాబు ఇచ్చే వరకు మన ప్రార్థనలో చేంజ్ చేయకూడదు. అర్థంగా ఏదో ఒక ఉచ్చరణ చేసి ప్రభా పనులు క్షేమించావు అయ్యా, వాహనంలో పెట్రోల్ లేదు, పెట్రోల్ ఇచ్చేస్తా అవుతున్నాం. బండాలతో దేవుడు పెట్రోల్ ఎవడా? అదే ప్రార్థనలో మనం చేసేది. కూర్చోండి, ప్రభుని అడిగిన ప్రభా నా ప్రార్థన చేయడం రావట్లా, యథార్థమైన ప్రార్థన చేసే కృప ఇవ్వ. దేవుడి కన్నా నేర్పించే గొప్పవాడు ఎవరు కూడా చెప్పండి. అందుకని ఏది కావాలన్న శిష్యులు ఎక్కడికి వెళ్ళి అడిగారు? దేవుని దగ్గరికి వెళ్ళి అడిగారు, యేసయ్యా మా ప్రార్థన చేయడం రాదయ్యా నేర్పించవా. ఇప్పుడు చూద్దాం, తర్వాత మాట చూద్దాం ఒకసారి. 8వ వాక్యం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఒక్క నిమిషం. మీరు ప్రార్థన చేయకముందే మీకు ఏం కావాలో తండ్రికి గట్టిగా చెప్పండి. మరి మనం ఎందుకంటే ప్రార్థన చేయడం? హలో. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఏం తెలుసా? అడుగుడి తట్టుడి. మనకి ఏమేం కావాలో అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ మనం ఆయన్ని అడగాలి, అది ఆయన నియమం, ఆజ్ఞ, క్రమం. అది ప్రైజ్ లార్డ్. ఆయన తెలుసు మనకి ఏం కావాలో తెలుసు. ఏమండి, అసలు రోజంతా ప్రార్థన చేయకుండా 3 పూటలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు లేదా? ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి మీ జీవితంలో మనం అడగకుండా ఆయన ఇచ్చాడు కదా, తెలీదా? తెలుసు ఆయనకి. కానీ మనం అడిగి ఆయన సన్నిధిలో మనం అడిగి ప్రభా ఇది నాకు చేయవా అని అడిగితే అది ఇంకా పవర్ఫుల్గా దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అడిగి పొందుకునేవన్నీ కూడా మన జీవితాంతం నిలబడతాయి. అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకుంది ఏది కూడా వ్యర్థంగా పోదు. అడిగి పొందుకున్నవన్నీ చిరస్థాయిగా నిలబెడతాడు దేవుడు. చూడండి, ముందు వాక్యంలోకి వెళ్ళిపోతాం త్వరగా. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎలా చేయండి? ఫస్ట్ అన్ని కూడా నియమాలు చెప్పాడు దేవుడు. యేసయ్య చెప్పాడు, అయ్యా వేషధారంలో ఉండ మాకు, సంత వీధులు నిలబడి నీ ప్రార్థన వినబడాలని అనుకో మాకు, ఇవన్నీ చెప్పి ముందు క్రమపరిచాడు. నేను చర్చికి ఎవరు వచ్చినా ఫస్ట్ నిన్న మాట చెప్తాను, అద్భుతం ఆశించి రామాకండి. వస్తారు, రైట్, ఓకే, ఆశించే వస్తారు, అద్భుతం ఆశించే వస్తారు.
కానీ అద్భుతం ఆశించి చర్చిలోకి అడుగు పెట్టాక ఫస్ట్ నేను క్రమపరిచాక దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా ఏ విషయంలో మనం ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నామో దాంట్లో క్రమపరిచాకే గట్టిగా ఇక్కడ కూడా యేసయ్య ప్రార్థన విషయంలో వాళ్ళందరినీ క్రమపరిచాక అప్పుడు చెప్తున్నాడు ఏమని తెలుసా, మీరు ఇలాగ ప్రార్థన చేయండి, ఇప్పుడు ప్రార్థన చేయండి. ఏమంటున్నాడు, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును. చూడండి, ఫస్ట్ యేసయ్య నేర్పిస్తాం ప్రార్థన తెలుసా, పరలోకమందున మీ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు అనేవాడే మన మైండ్లోకి రాకుండా ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థనకి ప్రతిఫలం లేదు. చేతిలో ప్రభువులు పట్టుకున్నాం, మన చేతిలోకి వచ్చింది ఆయన శరీరం రక్తం అని మనం ఏం చేయాలంట. అలాగే ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా ప్రభువా నీ సన్నిధిలోకి నేను వచ్చానయ్యా. కొంతమంది ఎందుకు ప్రార్థనలో కూర్చుంటే ఎందుకు లేచి వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియదు. నేను మాట చెప్పనా, ప్రార్థన చేసేటప్పుడు అనవసరమైన విషయం మనం లేచి వెళ్ళిపోయాం అనుకోండి, ఖచ్చితంగా దుష్టుడి ప్లాన్. అప్పుడే ఫోన్ వస్తుంది, ఏమొస్తుంది, హలో ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది, అప్పుడే వస్తుంది, అప్పుడే మనుషులు వస్తారు, అప్పుడే పేమెంట్కి రమ్మంటారు. ఏంటిది, హలో, అప్పుడే మెసేజ్ కింగ్ అని మెసేజ్ వస్తుంది, ఏంటంటే శాలరీ పడింది, డబ్బులు పట్టాయి, ఇంకా అంతే. పండియా పడితే అక్కడ నీ అకౌంట్లోనే ఉంటాయి కదా. దీంట్లో డబ్బు పడగా నీళ్ళకి కదిలిపోతారు వీళ్ళు, అమ్మ పడిపోయిన అర్జెంట్గా తెచ్చేసుకోవాలి డబ్బులు. చూడండి, మన ప్రార్థన ఏదైతే కదిలిస్తుందో దాన్ని మనం అన్నీ ఏం చేయాలి, పక్కన గట్టిగా పక్కన పెట్టేయాలి. మనం ప్రార్థన చేస్తుంది, పరలోకమందున్న నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా, పరలోకంలో ఉన్న నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నా. అందుకనే యేసయ్య అంటున్నాడు మొదట మాట, పరలోకమందున్న మా తండ్రి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు నిజంగా దేవుని సన్నిధికి వచ్చాను అని మనసు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నిజంగా ఒకసారి కొంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నారో కూడా తెలియదు. ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా అయ్యా నీ సన్నిధిలోకి వచ్చి కూర్చున్నాను అయ్యా, ఇప్పుడు దేవా నీ కోసం వచ్చి కూర్చున్నా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అయ్యా నా ద్వారా నీ పేరుకి ఎప్పుడు చెడ్డ పేరు రాకూడదు అయ్యా, నా ద్వారా నీ నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడాలయ్యా. నా విధేయతను బట్టో, నా పాపాన్ని బట్టో, లేకపోతే నీ బిడ్డగా పిలువబడిన నా ద్వారా నీ నామం అవమానపరచబడకూడదయ్యా. నీ నామం పరిశుద్ధ పరచబడ. తర్వాత ఏంటి, నీ రాజ్యము. ప్రార్థనలో కూర్చున్న మనం, ప్రభా నీ రాజ్యం ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉండాలయ్యా. ఆయన పిల్లోడు బాధదయ్య ఒంట్లో కార్యం చేయ్యా. ప్రార్థనలో కూర్చుని వెంటనే ఆయన చేయమాకండి, మన అవసరాల కోసం చేయవద్దు. దేవుని రాకడ కొరకు నిన్ను సిద్ధపాటు చేసుకుని ప్రార్థన ఉండాలి. ప్రైజ్ లార్డ్. అందరికి చూద్దాం ఒకసారి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రార్థన జరగాలి మనలో. అయ్యా నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరిచేయ్యా, నీ రాకడ చాలా సమీపంగా ఉంది, నీ రాజ్యం వస్తుంది, నేను సిద్ధంగా ఉండాలి అయ్యా. అలా సిద్ధపరచు. ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తుంటే మనలో తెలియని ఒక సిద్ధపాటు జరుగుతూ ఉంటుంది, మనలో తెలియని ఒక క్రియ జరుగుతూ ఉంటుంది. ఒకసారి నేను బాగా దేవునికి దూరం అయిపోయి దేవునికి మాట వినకుండా నా స్నేహితులతో తిరుగుతున్నప్పుడు ఒక మాట అడిగా ప్రభుని, ప్రభా నేను సండే స్కూల్కి వెళ్ళినండి కానీ ఇప్పటికి బాప్తిసం తీసుకోలేదు, నీ మాట వినకుండా నా స్నేహితులతో తిరుగుతున్నా, ఒక్క పని చేయని ఆలోచన, నా లోపల నీకు ఏదో ఇష్టమైందో మొత్తం తీసేయి, వేరులతో సహా తీసేయి. నువ్వు ఎలా కార్యం చేస్తావు నాకు తెలియదు, అసలు మళ్ళీ ఉదయం లేచేసరికి నాలో అది కనబడకూడదు. యథార్థంగా అడుగుతున్నా, నువ్వు మాత్రం ఇది చేయగలవు. రాతి గుండె తీసివేసే మాంస హృదయం నేను మీకు ఇచ్చేదను అన్నావు కదా అయ్యా, నూతన హృదయం మీకు ఇచ్చేదని అన్నావు కదా. ప్రార్థన చేసి పడుకున్నాను,
నైట్ ఒక 2-3 అవుతుందండి. నాకు క్లియర్గా అర్థమవుతుంది నాలో ఏదో ఆపరేషన్ జరుగుతుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఎవరో నా హృదయంలోకి వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. ఆ నైట్ వరకు ఫ్రెండ్స్కి ఇచ్చిన ముఖ్యత్వం తల్లిదండ్రులకు ఇవ్వాల, లేకపోతే నా సరదాలకు ఇచ్చిన ముఖ్యత్వం దేవునికి ఇవ్వాల. ఆ రాత్రి దేవుడు వచ్చాడండి, ఒక ఆపరేషన్ చేసినట్టు చేసి నాలోంచి అన్నీ తీసేసాడు. ఉదయం లేచేసరికి ఫ్రెండ్స్ మీద మైండ్ రావట్లా. ఉదయం లేచేసరికి దేవునికి అయిష్టమైన కార్యాల మీద మైండ్ రావట్లా. నువ్వు బంగారం అడిగేదానికన్నా, వెండి అడిగేదానికన్నా, ఇల్లు, ఆస్తులు, అంతస్తులు అడిగేదానికన్నా నీ మార్పు అడిగి చూడు, దేవుడు ఎంత గొప్పగా కార్యం చేస్తాడు. నీ ఇంట్లో వాళ్ళ మార్పు అడిగి చూడు, దేవుడు ఎలా కార్యం చేస్తాడు. చూడు, గమనించండి. ఇక్కడ అయ్యా నీ రాజ్యం కొరకు నన్ను, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం రావాలి త్వరగా, మేము కూడా నీ రాజ్యంలో ఉండాలి, దాని కొరకే మమ్మల్ని సిద్ధపరిచే. తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు అయ్యా భూమి మీద అలాగే మా విషయంలో జరగాలి. నువ్వు పరలోకంలో మా విషయంలో ఏది ఆలోచిస్తున్నావో అదే మా జీవితంలో గట్టిగా పరలోకంలో దేవుడు అనుకున్నంత భూమి మీద జరుగుతుందా? హలో, పరలోకంలో దేవుడు అనుకున్నంత, నేను క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీద జరుగుతుందా? జరుగుతుందా? జరగట్లా. ఎందుకో తెలుసా? మనిషి తన స్వలాభాల కోసం పరిగెడుతున్నాడు, తన స్వార్థం కోసం, పాపం కోసం పరిగెడుతున్నాడు. దేవుడు పాపం కోసం పరిగెత్తమని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. అయ్యా అందుకనే మన జీవితంలో, ఆ రక్తంలో కడగబడ్డ మన జీవితంలో మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, పిలుచుకున్నావు, జగటగల మంటి భూమి వచ్చి లేపైకి తీసుకొచ్చావు కదా, పరలోకంలో నీ చిత్తం ఏమనుకుంటున్నావో భూమి మీద నా కుటుంబంలో అలాగే జరిగించయ్యా. దానికి మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవాలి. అయ్యా నీకు అయిష్టమైనవి కూడా జరిగిపోతున్నాయి నా ఇంట్లో, నా మనసులో, నా హృదయంలో. వద్దయ్యాలంటివి, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే. పరలోకంలో నా విషయం నువ్వేం ఆలోచిస్తున్నావో భూమి మీద, నా ఇంట్లో, నా జీవితంలో అది యాజ్ ఇట్ ఈస్ అలా జరగాలయ్యా. నేను ఒక నిజంగా సాక్ష్యం చెప్పగలను. ఒకసారి ఒక దైవజనులు నిలబడి సాక్ష్యం చెప్తే ఒక మాట అన్నారు, మేము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న కుటుంబం అని చెప్పడం నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ఒక మాట నా మనసు నాకు తాకిందండి. ఆ మాట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న కుటుంబం మాది అని మేము చెప్పడంలో దేవుని స్తుతిస్తున్నా అన్నాడు. ఆ ఒక్క మాట పట్టు అనుకున్నాను, ప్రభా ఎక్కడ మేము నిలబడినా మా కుటుంబం మేము ఇదే మాట మేము చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, చెప్పగలగాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏది చేయాలన్న ముందు ఆయన సన్నిధిలో పెట్టి, ప్రభా చేయమంటావా వద్దంటా, వెళ్ళమంటావా వద్దంటావా, ఏం చేయాలి, మా ఇష్టం చేయాలి, నీ ఇష్టం చేయాలి, నీ చిత్తం జరగాలి, మా ఇష్టం జరగాలి, ఏంటి ప్రభా అన్ని ప్రార్థన చేసి వెళ్తున్నాం. కాబట్టి దేవుని చిత్తం పరలోకంలో ఎలా అనుకున్నాడో భూమి మీద అలా జరుగును కాక అని ప్రార్థన చేసుకోమంటున్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఇలా చేసుకోండి అని శిష్యులకు నేర్పిస్తున్నాడు యేసయ్య. తర్వాత వాక్యంలో 4 మాటలు అయిపోయినాయి. తర్వాత మనుదినాహారం నేడు మాకు, తర్వాత భూ సంబంధమైనవి, మన మొదట పరలోక సంబంధమైనవి చేసి దేవుని రాకడుతో మనం సిద్ధపాటు చేసుకొని ప్రార్థన చేసి తండ్రిని మహిమపరుస్తూ ప్రార్థన చేశాక ఒక అరగంట గడిచిపోద్ది అలాగా. ఆ తర్వాత మనం అడగలయ్యా, రేపు మాకు ఆహారం సిద్ధపాటు చేయ, మా అప్పులు తీర్చయ్యా, మా పిల్లల్ని దీవించయ్యా. ఇది ప్రార్థనలో క్రమం. ఇలా చేసి చూడండి, మీ ప్రార్థనకి ఎంత ఉన్నతమైన జవాబు ఇస్తాడు దేవుడు. ఉదయాన్నే లేచంట, ప్రభా ఈరోజు పనికి వెళ్తున్నాను, నా డబ్బులు ఆశీర్వదించయ్యా అంటే ఆ రోజు కష్టపడిందంతా పోతాడు. నా స్నేహితుడిని ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తుంటే ఉదయం ఆ స్నేహితుడు శపించబడతాడని రాయబడింది బైబిల్లో. ఎందుకని? కారణం ఏంటి? ఉదయం లేచి ప్రభువుని స్తుతించాలి. నీ స్నేహితులను ఆశీర్వదించమని, నీ డబ్బును ఆశీర్వదించమను, నీ పిల్లలను ఆశీర్వదించమని కాదు నువ్వు ప్రార్థన చేసి, మొదట దేవుని స్తుతించి కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మీరు మళ్ళీ చెప్తున్న ఈ సంవత్సరం మొదటి దినాల్లో చెప్తున్నా, ఎందుకు దేవుడు ఈరోజు ప్రార్థన గురించే ఈ మొదటి వారంలో మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మీరు ఉదయం లేచిన వెంటనే 1 గంట దేవుని గొప్పగా స్తుతించండి. ఏం చేయండి? పని 8:30 కంటే 8ంటికి లేస్తే ఇంకెక్కడ ఉంటుంది గంట? హలో, అంతేనా?
మొదటి గంట దేవుని స్తుతించండి. ఆ తర్వాతే మీ జీవితంలో ఏది జరగాలి అది దేవుడిని అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత చూడండి, మనదినాహారం నేడు మాకు దయచేయము. తర్వాత మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇక్కడ మానుదిన 11వ వాక్యం, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము దగ్గర నుంచి కింద ఆ మాట వరకు అన్ని కూడా ఇక భూలోకంలో మనం అడగాల్సింది ప్రభుని ఏం చేయాలి, అడగాలి. అందుకే చూడండి, మొదట ప్రార్థన చేసేప్పుడు ప్రార్థన విలువేంటో యేసయ్య నేర్పించాడు. రెండవది, మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు మొదటగా నీకు సంబంధించినవి కాదు, పరలోక సంబంధమైన దేవుని అడుగు. నీ ఇంట్లో దేవుని రాజ్యం ఉండాలని, దేవుని రాజ్యం కార్యం చేయాలని, దేవుడు నీ ఇంట్లో కార్యం చేయాలి, దేవుని చిత్తం మీ ఇంట్లో జరగాలని. మూడవది, ఆ ప్రార్థన అధ్యాయంలో యేసయ్య శిష్యులకు నేర్పిస్తున్న మూడవది తెలుసా, అప్పుడు ఈ రెండు అయ్యాకే మూడోది, మీకేం అప్పులు ఉన్నాయో, ఏ కుటుంబంలో బాధలు ఉన్నాయో, ఇంకెవరి కోసం ప్రార్థన చేయాలా, మీ స్నేహితుల గురించి ప్రార్థన చేయాలా, ఎవరి గురించి ప్రార్థన చేయాలో వాళ్ళ గురించి మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఇది ప్రార్థనలో క్రమం, ఇది యేసయ్య నేర్పించిన క్రమం. బట్ ఈ అధ్యాయాన్ని చాలామంది ఆచారం అయిపోయింది ఈ రోజుల్లో. పరలోక ప్రార్థన చివరిగా ఆచారంగా చేసి ముగిచ్చేస్తున్నారు. బట్ అది తరాలకు ఉపయోగపడుతుంది, కానీ ఆ ప్రార్థన గుర్తుగా ఉంటుంది, కానీ అసలు దాని అర్థం ఏంటంటే ఇది, దాని అర్థము ఇది. కాబట్టి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే ముందు ప్రార్థన విలువ మనం ఏం చేద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక దైవజనుడిని, అయ్యా ఎంత గొప్పగా నువ్వు ఇలా వాడబడతానికి కారణం ఏంటయ్యా, ఇన్ని లక్షల ఆత్మలు ఎలాగో ఒక మీటింగ్ పెడితే వస్తున్నారు అంటే ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, విలేకరులు చదివితే రాసుకోండి 3 విషయాలు అన్నాడట. మొదటిది రాసుకోండి అంటే విలేకరులకు ఒక పెన్ పేపర్ పెట్టుకొని రాస్తున్నారు. మొదటిది ఏంటంటే ప్రార్థన అన్నాడు, రాసేట అందరు రాసుకున్నారు. సార్ వాట్ ఈస్ ద సెకండ్ థింగ్, ఏంటి రెండోది ఏంటి అంటే అది ప్రార్థన అయ్యా. సార్ మొదలు చెప్పారు కదా, లేదయ్యా రెండోది కూడా ప్రార్థన అయ్యా. సో వాట్ ఇస్ ద నెక్స్ట్, ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే మూడోది కూడా ప్రార్థన అయ్యా. ప్రార్థన విలువ తెలుసుకుంటేనే మన తలంపులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, హృదయాలు మారుతాయి, బండ హృదయాలు బద్దలు అవుతాయి, కుటుంబంలో దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని ఉద్దేశాలు జరుగుతాయి. ప్రార్థన లేని వాళ్ళ ద్వారానే కుటుంబంలో సమస్యలు, సంఘంలో సమస్యలు, ప్రార్థన తక్కువైతేనే సాతాను ఆలోచనలు బయటకు వస్తాయి. కాబట్టి అందుకే దేవుడు అంటాడు, నువ్వు నాతో అంట కట్టబడి ఉండు, నా ఆలోచన నీకు ఇస్తా, నా తలంపులు నీకు ఇస్తా, నా నడవడిక నీకు ఇస్తా, నా పరిశుద్ధత నీకు ఇస్తా. ప్రార్థన జరుగుతుంటంట దేవునిలో ఉన్నవన్నీ మనలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయంట. ప్రైజ్ లార్డ్. ఆయన పరిశుద్ధత మనలోకి వస్తూ ఉంటుందంట ప్రార్థన చేస్తుంటే, ఆయన నీతి మనలోకి వస్తూ ఉంటుందంట. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన బిడ్డ వల్లే మారుతామంట, ఆయన స్వరూపంలోకి మనం మారిపోతామంట. ప్రైజ్ లార్డ్. 40 దినాలు మోషే కొండ దిగి వస్తుంటే, ప్రార్థన చేసి వస్తుంటే ఆయన ముఖరూపం మారిందంట, ముఖమంతా వెలుగుతుందట. కారణం తెలుసా, ప్రభువులో ఉన్న వెలుగు, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న అభిషేకం ఎవరిలోకి వచ్చింది, మోషేలోకి వచ్చేసింది. అలా రావాలంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, మార్పు జరగాలి, నిజమైన మార్పు 2024లో జరగాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క అంశం, మొదటిది ప్రార్థన చేయాలి. ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.